పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కురుపాం మండలం సీతంపేట గ్రామంలో కర్బూజా, అరటి తోటలను గజరాజులు ధ్వంసం చేశాయి. దీంతో పంట పొలాలకు వెళ్లాలంటేనే పుతికవలస, శివన్నపేట, గోలవలస గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీ అధికారులు పట్టించుకోవట్లేదంటూ ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల బీభత్సంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఏనుగులు అనేవి ఇక్కడ నుంచి తరలించాలనేది మా ప్రధాన డిమాండ్. అయితే పంట అనేది ఇంచుమించుగా ఈ సంవత్సరంకి వస్తే 500 ఎకరాల వరకు కూడా మా ప్రాంతంలో ఈ యొక్క వాటర్ మెలన్ అనేది పంట వేయడం జరిగింది. దాని మీద ఎకరాకు 60,000 రూపాయలు చొప్పున పెట్టుబడి కూడా పెట్టడం జరిగింది. ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజుల్లో పంట చేతికి వస్తున్న టైంలో ఈ ఏనుగులు వచ్చి పూర్తిగా మా పంటను ధ్వంసం చేస్తున్నాయి. బాగా విపరీతంగా ఉంటుందండి. కానీ ఫారెస్ట్ ఆఫీసులు ఎవరిలో కూడా పట్టించుకుంటలేదు అసలు. దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి అప్పుడు దాదాపు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతుంది. కానీ అప్పుడు మాకు ఎన్నికల ముందు మాట ఇచ్చారు, మేము మన ప్రభుత్వం వస్తే కంపల్సరీగా ఈ ఏనుగుల నుంచి మీకు రక్షణ కల్పించడం వల్లగానే మాట ఇచ్చారు. కానీ ఇవాళకి కూడా దాన్ని పట్టించుకున్న నాదుడైతే లేరు. కానీ మీరు మా యందు దయించి మన ప్రభుత్వం తరపున మాకు రైతులందరికీ కూడా మాకు న్యాయం జరపాలని మేము కోరుకుంటున్నాం.